తెలుగు భాషా వికాసం ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. శైలజనాథ్ గారు, మీరు ఎస్వి సత్యనారాయణ గారు మాట్లాడిన దాన్ని గమనిస్తే ఒక ప్రధాన అంశాన్ని ప్రస్తావించారు. ఈరోజు ఒక భాషా విధానం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, త్రిభాషా విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విధానం. రాష్ట్రంలో భాషా విధానం లేకపోవటమే సమస్యలకు మూలం. అట్లానే తప్పనిసరిగా తెలుగు నేర్పాలి అన్నటువంటి విధి విధానాలు ప్రభుత్వం నుంచి రాకపోవటం వల్ల ఈరోజు తెలుగుని నేర్చుకోలేకపోతున్నారు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. మరి ప్రభుత్వం దీనిపై ఎట్లాంటి చొరవ చూపుతుంది? భాషను బ్రతికించేది ప్రజలైనప్పుడు ప్రభుత్వాలు రాజులకి భాషకి సంబంధం లేదని సూత్రీకరించిన తర్వాత మరొక్కసారి ఆ బాధ్యతని భారాన్ని ప్రభుత్వ ప్రజాస్పందాలపైన మోపే ప్రయత్నం సత్యనారాయణ గారి దగ్గర నుంచి నాకైతే అర్థం కాలేదు. ఒకటి, ఎప్పుడు కూడా భాషని కాపాడేది ప్రజలే, అందులో కూడా కింది తరగతి ప్రజలు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు పై తరగతుల్లో ఉన్న వాళ్ళు అన్య భాషల్ని మాట్లాడుతూ తమకు తాము గౌరవాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అన్ని చోట్ల కూడా. కానీ ప్రభుత్వ పరంగా అన్నప్పుడు ప్రభుత్వం భాషని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈనాటికి కూడా తెలుగుని, తెలుగు పదాలని బిడ్డకు పరిచయం చేస్తున్న విధానం అంటూ ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ విద్యా విధానం తప్ప ఇంకోటి కాదు. కాకపోతే వారితో ఏకీవిస్తూ ఉన్నాను. అటుపైన తెలుగుని మాట్లాడకుండా, తెలుగుని రాయకుండా తమతో పట్టభద్రులయ్యే అవకాశాన్ని రాష్ట్రంలో ఉంది. దీనికి నేను ఎవరినో బాధ్యులుగా మాట్లాడడం లేదు. మరొక్కసారి ఏ ప్రజలైతే భాషను బతికిస్తూ ఉన్నారో, బతికిస్తారని చెప్పబడుతున్నాము, ఆ ప్రజలే దాన్ని అక్కడ ఇబ్బంది పెడుతూ అనుకుంటా ఉన్నాను. సో ఈరోజు కూడా త్రిభాషా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో. ఇంతకుముందు చేత వెన్న ముద్ద చెంగోల్లో పద్యం చదివితే అమ్మ నాన్న ఆనందపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చివరికి కింది తరగతుల్లోని వాళ్ళు కూడా తమ పిల్లవాడు ఇంగ్లీషు పదాలను ఉచ్చరిస్తే ఆనందపడతా ఉన్నాడు. సరే, నేను ఒక దళిత బిడ్డగా నేను ఆనందపడ్డా. బహుశా నేనే ఐఎమ్ ద మినిస్టర్, నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. 1వ క్లాస్ నుంచి ఆంగ్ల భాష పరిచయం చేయండి అని. ఇదొక సామాజిక పోరాటం. ఇది ఎవరైతే ఈ భాష గురించి ఎక్కువ మాట్లాడతారో, ఎవరైతే ఈ భాష యొక్క వైభవం గురించి లేక గొప్పతనం గురించి, చేదనం గురించి పలుమార్లు మాట్లాడుతుంటారో వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ కుటుంబాల్లో పిల్లల్ని అచ్చ తెలుగు స్కూల్లో చేర్పించడం లేదు. భాష అన్నది అదేదో మీ మీద నా మీద నెట్టుకోవడం వచ్చే ప్రయత్నం ఏం లేదు. ఒకవేళ నేను మొత్తం అన్ని స్కూళ్ళల్లో కూడా తెలుగే మాధ్యమంగా ఉండాలని నేను పెట్టాను అనుకోండి, నాకేం పెద్ద సమస్య ఏం కాదు, ఆ మాత్రం ధైర్యం నాకుంది. కానీ మరుసటి నిమిషం నుంచి దాని మీద తీవ్ర వ్యతిరేకత సమాజం నుంచే వస్తుంది. ఈ రోజున నేను దాదాపు టీవీ చూడడం మానేస్తాను. ఎందుకంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి, వార్తలు చూడాలి కాబట్టి పొద్దున సాయంత్రం రాత్రి చూసే ప్రయత్నం చేస్తాను. నేను తెలుగు ముక్కల్ని ఏరుకుంటూ ఉంటాను. ఒక్కోసారి కసిబట్టి పగలగొడితే నా టీవీ కదా పగలగొట్టు కూడా పోయే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే టీవీ మీద కోపం నేను చేయలేను కాబట్టి. చాలా వెసులుబాటుగా ఇంగ్లీష్ పదాలతో తెలుగు అక్షరాలు రాసేస్తారు. నేను ఈనాడు గ్రూప్కి నేను నిజంగానే భాషాపరంగా వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు 99.9 భాగాలు తెలుగు భాషని ఇమిడ్చే ప్రయత్నం విలువలతో చేస్తూ ఉంటారు. ఈ మధ్య భాషా పండితులు ఎక్కువయ్యారు. 2 భాషలు ఎలా నేర్చుకుంటారు, 3 ఎలా నేర్చుకుంటారు, అసలుకి వాళ్ళ మెదడు ఆ మాత్రం సిద్ధంగా ఉండాలి కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ మాట మాట్లాడే వాళ్ళ కుటుంబ నేపథ్యాలని పరిశీలిస్తే మొదటి అలిగేషనే నాది. వీళ్ళందరి పిల్లలు ఎవరు కూడా మా స్కూల్లో లేరు. వీళ్ళందరూ కూడా ఆఖరికి ఆ టై, అది స్కర్టు, టై, ప్యాంటు, గల్ల చొక్కా వేసుకొని బయటపోతూ ఉన్నారు. కనుక ఈ కాంట్రడిక్షన్ని, ఈ వైరుధ్యాన్ని ఎదుర్కోకుండా అందుకని ప్రభుత్వ పరంగా పెద్ద ఆయనతో కలిపి కూడా ఒక నిర్ణయాన్ని, బహుశా నేను ఆశపడతా ఉన్నాను ఆ నిర్ణయం వస్తుందని, అన్ని స్థాయిల విద్యా బోధనలో ఎంతో కొంత తెలుగు బోధన ఉండాలి. అది ఒక పాఠ్యాంశంగా అయినా సరే అనే ఒక ప్రతిపాదనని యాక్టివ్గానే దాన్ని పరిశీలిస్తా ఉన్నాం. భాషను ప్రజలు బతికిస్తారన్నది నిర్వివాదమైన అంశం. అయితే బోధనా భాషగా తెలుగు, పరిపాలనా భాషగా తెలుగు, న్యాయ వ్యవస్థలో భాషగా తెలుగు, పత్రికలు ప్రచార సాధనాల భాషగా తెలుగు, వీటిని నియంత్రించగలిగే అధికారం కానీ అమలు చేయగలిగే అధికారం కానీ ప్రభుత్వానికే ఉంటుంది. తెలుగు ప్రథమ భాషగా ఉంటే
తప్పనిసరిగా నేర్చుకుంటారా? ద్వితీయ భాషా స్థానానికి తోసి ఫ్రెంచ్, జర్మన్, సంస్కృతం మొదలైన భాషలతో పాటు వన్ ఆఫ్ ది సెకండ్ లాంగ్వేజెస్గా తెలుగును పెడితే ఇది బతుకుతుందా? ఇంటర్మీడియట్ పరీక్షలో సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాయాలని ఇంకా నిర్ణయం చట్టబద్ధం కాలేదు అనుకుంటూ ఉన్నాం. నాకు తెలిసి 10 సంఘాల వాళ్ళు దాన్ని ఖండించారు. మీరు వ్యక్తుల స్వేచ్ఛలేకే కాకుండా సంస్కృతానికి లిపి లేదు కదా, మీరు ఎట్లా కట్టడి చేస్తారని వచ్చారు. కనుక పాపం పెద్ద ఆయన గొంతు ఇప్పకముందే అటుపక్క ఇటుపక్క ఆ బట్ట కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్రిభాషా సూత్రం అనేది మనం ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోంది, తమిళనాడుకు లేదు ఆ నిర్బంధం. అట్లాగే హిందీ బెల్ట్లో లేదు. తెలుగుని నిర్బంధం చేసింది ప్రభుత్వం అన్నారు, కానీ ఆ నిర్బంధాన్ని అమలులో పెట్టలేదు. అదొకటి ప్రభుత్వం నుంచి జరుగుతున్న లోపం అని నేను అనుకుంటున్నాను. రమేష్ బాబు గారు, మీరు చర్చ అంతా ఆశాంతం గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఉపాధి చూపలేకపోవటం వల్ల ఆంగ్లం ఈరోజు అధికంగా ఉందని, తెలుగు భాష వెనుకబడిపోయిందని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలన కానివ్వండి, లేకపోతే బోధన కానివ్వండి, వివిధ రంగాల్లో తెలుగు అమలు ఎలా ఉందంటారు? ఆ పరిస్థితి కారణం ఏంటంటారు? ఇక్కడ మౌలికంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, తెలుగు ప్రపంచ మహాసభని ప్రభుత్వం ఎందుకు జరపాలి, ఎందుకు జరుపుతోంది? ప్రభుత్వానికి హక్కు లేదని కాదు. ప్రభుత్వం ఎందుకు జరుపుతోంది? ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం తను అని అనుకోబట్టి చేస్తోంది. ఈ రాజ్యం ఎట్లా ఏర్పడింది? ఎవరి మాతృభాషలో వాళ్ళు పరిపాలించుకోవాలనేటువంటి ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా తయారైంది. ఒక భాషా జాతి అంటున్నాను, ఒక భాషా జాతిగా మేము అన్ని రంగాల్లో పెరిగి అభివృద్ధి చెంది ఈ కోరికకి వ్యక్తీకరణే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం. దాన్ని పరిపాలించే ప్రభుత్వాలు ఆ ప్రాతిపదికన మౌలికమైన విషయాన్ని కాపాడాల్సిన బాధ్యత మొత్తం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది ఏమిటి? ఎన్నికల్లో ఎవరిని అడుగుతున్నాం? ఓట్లు ప్రజలను అడుగుతున్నాం. ఏ భాషలు అడుగుతున్నాం? తెలుగులో అడుగుతున్నాం, వాళ్ళ భాషలో అడుగుతున్నాం. అడిగినప్పుడు ఏ భాషలో అయితే మీరు ఓట్లు అడుగుతున్నారో ఆ భాషలో పరిపాలించరా? ఆ భాషలో చదువు చెప్పరా? ఆ భాషలో అభివృద్ధికి తీసుకెళ్ళరా? మేము తెలుగు భాషా జనసంఘమాకి తరఫున 4 రోజుల పాటు ఉద్యమం తీసుకున్నప్పుడు 9 డిమాండ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళినప్పుడు దానికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి మాకు కొన్ని వేల పిటిషన్లు మేము పంపిస్తే వాటిలో ఒక్కదానికి మాత్రం సమాధానం వచ్చింది. అదృష్టవశాత్తు ఆ ఒక్కదానిలో ఒక చోట మాట ఏముందంటే, రాజ్యాంగంలోని 348(3) అధికరణం ప్రకారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, అది ఆమోదించే చట్టాలు, తొలి ముసాయిదాలు తెలుగులోనే ఉండాలని భాషా సంఘం ద్వారా గౌరవ సభాపతి గారికి లేఖలు రాయడం జరిగింది అని ఒక మాట ఉంది. ప్రజల ఆకాంక్షలు నోటిఫై తయారీ దగ్గర నుంచి చట్టం దాకా వచ్చిన దాకా కూడా తెలుగులో రావాలి. ఇవన్నీ ఒకప్పుడు అంగీకరించబడినటువంటి విషయాలు. ఇప్పుడు కేజీ నుంచి పీజీ దాకా కూడా ఎక్కడైనా సరే తెలుగు చదవకుండా వెళ్ళిపోవచ్చు అనే పరిస్థితి చట్టరీత్యా 2003 వరకు ఉంది. దానివల్ల ఏమైందంటే, కొండకు నీటి పైనుంచి పోస్తుంటే కింద చిన్న కన్నం పడితే నీటి పోయినట్టుగా పోతుంది. ఆ పరిస్థితిని అప్పుడే ఏర్పడినట్టు తెలుగు భాష జనసమాఖ్య అందరికీ తెలుసు. బుద్ధప్రసాద్ గారు, నేను, ధర్మారావు గారు, కొంతమంది మిత్రులను కలిసి స్థాపించాం 2003లో. వాళ్ళు వెంటనే గమనించి అందరూ కలిసి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలోనే, ఇప్పుడు అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మనలో ఉన్నారు. ఇప్పుడు వారి ఎదురుగా వారి నాయకత్వంతోనే మేము అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడడం, చర్చలు జరపడం చేసి దాన్ని ఆ కన్నాన్ని మూయించాం. అది జీవో నంబర్ 86/2003. దాని ప్రకారంగా స్కూల్లో చేరిన దగ్గర నుంచి, బడిలో చేరిన దగ్గర నుంచి 10th క్లాస్ వరకు, 10వ తరగతి వరకు ఎక్కడా కూడా ఏ స్కూల్ అయినా, ఏ మాధ్యమంలో చెప్తున్న స్కూల్లో అయినా సరే తెలుగు ఒక సబ్జెక్ట్గా చెప్పి తీరాలి. ఈ చట్టం ఉన్నది. కానీ దీన్ని కూడాను గట్టిగా బలంగా చేయాలని ప్రయత్నం చేశారు ప్రైవేటు పాఠశాల వాళ్ళు. అప్పుడే ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలని ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాక వెనక్కి వచ్చారు. మొత్తం మీద దాన్ని ఎలాగో వాయిదా వేస్తూ వచ్చారు. కనుక ఆ జీవో క్రమక్రమంగా సంవత్సరం చొప్పున మార్చుకుని పెడుతుంది కదా, అది ఇప్పటికి అమల్లోకి వచ్చేసింది. దాదాపు 2-3 ఏళ్ల బట్టే 10వ తరగతిలో తప్పనిసరి అయ్యింది. కానీ స్టాండర్డ్ ఎందుకు పడిపోతుంది? వాళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పట్లే, ముక్కును చేదేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం చక్కగా చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాల లేకపోతే ఈ పాటి తెలుగు పూడ్చిపెట్టాల్సి ఉండేది ఆంధ్రప్రదేశ్లో. అదే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది, ఎక్కువ మంది, లేదా దాదాపు అందరూ వాళ్ళు ఏదో ముక్కుబడిగా కొన్ని పెట్టించి ఆ పరీక్షలు చేస్తున్నారు. అందులో ఆబ్జెక్టివ్ టైప్ ఇట్లా వచ్చేసినాయి. తెలుగులో కూడా ప్రజల్లో ప్రచారం చేయాలి, పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. వాళ్ళ అధికార భాషా సంఘానికి ఆ పని చెప్పాలి. బడ్జెట్ ఇచ్చి చెప్పాలంటే తెలుగుని రక్షించుకుందాం, ఎందుకంటే తెలుగులో చదివితే మీకు కూడు లభిస్తుంది. వాళ్ళు దేనికండి ఒక మాట చెప్తారు, కొన్ని వేల ఉద్యోగాలు వచ్చే మాట చెప్తాను. అధికార భాషగా తెలుగుని గట్టిగా అమలు చేయండి,
పంచాయతీ స్థాయి నుంచి సెక్రటరియట్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి తెలుగును అమలు చేయండి ముందు. అది అసలు ఇక్కడ తప్పించుకుపోతున్న పెద్ద కారణం ఏమిటంటే ముఖ్య కార్యదర్శి నుంచి కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఇవాళ తెలుగు అమల్లోకి వస్తే అందరూ ఆదర్శంగా నిలబడతారు, స్ఫూర్తిని తీసుకుంటారు. బుద్ధప్రసాద్ గారు, తెలుగుకి ప్రాచీన హోదా అన్నప్పుడు అందరూ ఏకతాటిపై వచ్చి కేంద్రంతో పోరాడి ప్రాచీన హోదాను సంపాదించుకున్నాం. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు పూర్తి స్థాయిలో తెలుగు భాషకి ఈరోజు సద్వినియోగం కావటం లేదన్నటువంటి విమర్శ ఒకవైపు మనకు వినిపిస్తోంది. అంటే ఈ ప్రపంచ సభల ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, దీని ఆశయం ఏంటి? ప్రపంచ తెలుగు మహాసభలు లక్ష్యం ఏంటంటే, ఒకటి ప్రత్యేకించి భావితరాల వారు మన భాషా సంస్కృతి దూరం అవుతున్నారన్న మాట మాత్రం అందరూ అంగీకరిస్తున్న విషయం. అది ఇప్పుడు అధికార భాషగా తెలుగు అమలు జరగాలన్నా లేకపోతే బోధనా భాషగా తెలుగు అమలు జరగాలన్నా ముందు ప్రజల్లో అభివ్యక్తీకరణ జరగాలి. వాళ్ళల్లో దాని మీద ఒక ఆలోచన రావాలి. వాళ్ళు సహకరిస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతే లాభం లేదు. ఇప్పుడు తెలుగు పాఠశాలలోకి పిల్లల్ని ఎందుకు పంపట్లేదు? పక్కనున్న ఇంగ్లీష్ మీద మోస్తూ ఇవాళ కాన్వెంట్లకు పంపుతున్న పరిస్థితి. ఇవాళ దాంతో వీరు మరి ఎంత మాట్లాడుకున్న ప్రభుత్వ పాఠశాల ఇవాళ తగ్గిపోతున్నాయి. అది కూడా మనం ఇంకోసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా కొంత ప్రజలకు కూడా అవగాహన కలగాలి. ఎలాగైనా వాళ్ళ భాషను మనం బతికించుకోవాలి. భాష బట్టే జాతి ఏర్పడుద్ది. ఎప్పుడైతే భాష నశిస్తుందో జాతి నశిస్తుంది. అది మనం చెప్పట్లేదు, అది యునెస్కోయే హెచ్చరించింది. సరే, నేను కోరేది ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభలని అప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు వ్యతిరేకించేవారు ఉంటారు, దాంట్లో ఇదేం లేదు. అయితే దాంట్లో నా వినపం ఏంటంటే అసలు భాషని బతికించుకోవాలని చెప్పిన తపన అందరిలోనూ ఉంటుంది, లేకుండా ఉండదు ఎంతో కొంత. దానికి మనం ఏ విధంగా ప్రజాపరంగా మనం ఏ విధంగా దోహదపడాలి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దాని మీద కొంత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వాళ్ళ పక్కనున్న తమిళనాడుతో మనం చాలా పోల్చి చెబుతాం, లేదా కర్ణాటకతో చెబుతాం. అయితే వాళ్ళకి విపరీతమైన భాషాభిమానం. ఆ భాషాభిమానం మొదటి నుంచి మన దగ్గర లేదని చెప్పి ఇందా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. చివరికి అక్కడ ఎన్నికల ప్రణాళికల్లో తమిళనాడులో అయితే మేము అధికారంలోకి వస్తే మేము తమిళ భాషకి ఇది చేస్తామని చెప్పి వాళ్ళు ముందుగా చెప్తారు. వాస్తవానికి కరుణానిధి గారు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు కావాలంటే ఆయన తమిళనాడుకి అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లు అడిగినా ఇస్తారు. కానీ ఆయన ఉన్నాడు, తమిళ భాషను ప్రాచీన భాషగా చేయాలని చెప్పారు. ప్రాచీన భాష అక్కడ రాజ్యాంగం లేవు. కానీ వాళ్ళ మద్దతు కొరకు దాన్ని ఒప్పుకున్నారు. తర్వాత ఆయన 100 కోట్లు ఏమంటే 100 కోట్లు అన్నారు. సరే, చివరికి మనం పోరాడితే మన తెలుగు కన్నడకం కూడా ఇచ్చారు, అది వేరే సంగతి అనుకోండి. మనం ఎప్పుడు ఎన్నికల ప్రణాళికల్లో ఏ పార్టీ కూడా తెలుగుకి చేస్తామని చెప్పాల. ఇవాళ ఇంత కొంత గొడవ జరుగుతున్నా లేకపోతే ఇంత జరుగుతున్నా రేపొద్దున మేము ఈ ప్రభుత్వం చేస్తుంది ఇది కాదు, రేపొద్దున వస్తే నేను మొత్తం ఆయన శైలజానంద్ గారు కేవలం ఒక అంశంగానే బోధిస్తానంటున్నాడు, కానీ మేము మాధ్యంగానే బోధిస్తామని చెప్పే పార్టీ ఏది లేదు ఈ రాష్ట్రంలో. ఈ 1 నెల రోజుల పాటు ప్రతి గ్రామ, మండల, రెవెన్యూ అలాగే జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టాం. నేను నిన్న కొన్ని మండలాల కార్యక్రమాలకు నేను వెళ్ళా. ఎంత ఆనందం అనిపించిందో చెప్పడానికి వెళ్తూ కొన్ని వేల మంది పిల్లలు, ఒక్కొక్క మండలంలో చాలా వేల మంది ఉంటారు. ఆ పిల్లలందరూ ఒకసారి కూడటం, చాలా చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలు అవ్వటం, మొత్తానికి తెలుగు పాటలు, తెలుగు పద్యాలు పాడటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అంటే ఎంతో కొంత కదిలికి వచ్చింది. ఈ పిల్లలందరూ కదులుతుంటే ప్రజలందరూగా వస్తున్నారు. అసలు ఈ సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి ఆలోచన చేయాలని చెప్పిన సంకల్పంతో వచ్చింది కదా. ఇదేదో వేడుకలు తిరణాలు చేయాలని కాదు కదా. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి తెలుగు భాష ప్రాధికార సంస్థ, దాని ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ఈ తెలుగు భాష గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థలు బహుశా ఏ రాష్ట్రం లేవు. దాంట్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థలు 2: ఒకటి తెలుగు విశ్వవిద్యాలయం, ఉపాధ్యక్షులు వారు ఇక్కడ ఉన్నారు, 2వది అధికార భాషా కమిషను, 3వది తెలుగు అకాడమీ. కానీ 3 సంవత్సరాల మీద అసంతృప్తి ఇంకా ఉంది. అంచేత ఈ ఉన్న సంస్థలన్నింటిని కూడా పరిశీలన చేస్తున్నాం. పరిశీలన చేసి ఆ సంస్థలు ఎందుకు ఇంకా సంతృప్తికరంగా పనిచేయట్లేదు, వాటిని ఏ విధంగా మనం బలోపేతం చేయాలన్న దాని దగ్గర మనం కొంత ఆలోచన చేయాలి. అలాగే మా అధికార భాషా సంఘం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. మీరు తరచూ వినే ఉంటారు, మనకు వినిపిస్తున్నటువంటి విమర్శ ఈరోజు అధికార భాషా సంఘానికి అధికారం లేదు అంటే. అధికారాలంటే ఏదైనా కూడా అధికారం కాదు, మన ముందు సంకల్పం ఉండాలి. నాకు అధికారం గురించి నాలెన్స్ను, ఎందుకంటే సంకల్పం ఉండే వ్యక్తులు ఉన్నప్పుడు కొన్ని కార్యాలు తప్పనిసరి జరుగుతాయి. అంచేత ఇవన్నీ అంటే ఇప్పుడు అన్నీ మనం ఆలోచన చేస్తున్నాం కదా, ఆలోచనలు ఏ రూపం ఎలా వస్తుందో చూద్దాం. తెలుగు భాషా వికాసం ప్రత్యేక చర్చలో ఇప్పుడు మరో విరామం.